వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పారాలింపిక్స్లో పథకం తెలంగాణ యువతిపై ప్రధాని మోడీ ప్రశంసలు. చంద్రబాబు సర్కార్ వైఫల్యం వల్లే విజయవాడకు వరదలు, రేవంత్ కామెంట్స్ వైరల్. హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే, కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వరద బాధితులకు అండగా హైడ్రా. ట్యాంక్ బండపై కుప్పకూలిన వినాయకుడి విగ్రహం, భారీగా ట్రాఫిక్ జామ్. ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలు సాధిస్తూ భారత పేరును టేబుళ్ల పట్టికలో ముందు వరుసలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన యువతి దీప్తి శివాంజీ మహిళల 400 మీటర్ల T20 పరుగు పందెంలో కాంస్య పథకం సాధించింది. ఈ క్రమంలో దీప్తిని భారత ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము అభినందించారు. కాగా ఈ పారాలింపిక్స్ ముందు వరకు దీప్తి క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డు క్రియేట్ చేయగా ఈ టోర్నీలో ఆ రికార్డును మరొక ప్లేయర్ బ్రేక్ చేసింది. కాగా తెలంగాణకు చెందిన యువతి ప్రపంచ వేదికలో కాంస్య పథకాన్ని గెలుచుకోవడం దేశానికి గర్వకారణమని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం వల్ల అక్కడ కృష్ణా జిల్లాలోని ఎక్కువ నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలో నష్టం తక్కువగా జరిగిందని వెల్లడించారు. ఇక్కడ తమ ప్రభుత్వం అలర్ట్గా ఉన్న నేపథ్యంలోనే ఇది సాధ్యమైందని చంద్రబాబు ప్రభుత్వం పైన పరోక్షంగా విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. వాస్తవ విషయానికి వస్తే విజయవాడలో వరదలు వస్తే నిద్రపోకుండా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేసిన దృశ్యాలు మన కంటి ముందే కనిపిస్తున్నాయి. బోట్లు వేసుకుని మరీ 70 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు చాలా కష్టపడ్డారు. కానీ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కూడా సహాయం చేయలేదని ఇప్పటికీ ప్రజలు ఆగ్రహ ఆవేశాలకు లోనవుతున్నారు. హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్ ఏసీబీకి ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో డబ్బు వసూలుకు పాల్పడిన విప్లవ్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం హైవేపై వరదలో కొట్టుకుపోయిన వాహనాలను క్రేన్ల సహాయంతో బయటకు తీసుకుని యజమానులు, క్రేన్ ఆపరేటర్ ఒక్కొక్క వాహనాన్ని బయటకు తీసేయడానికి 12,000 తీసుకున్నాడని, ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన సహాయం అందలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో మునిగిపోయిన వాహనాలను ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందితో క్లీన్ చేయిస్తాం అన్నారు. అలాగే ఈ వాహనాల రిపేర్ కోసం బ్యాంకులతో, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలా చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వినాయకుడి విగ్రహం ట్యాంక్ బండ్ రహదారిపై కుప్పకూలింది. దీనితో ట్యాంక్ బండపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ధూల్పేట నుంచి మేడ్చల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో విగ్రహ అదుపు తప్పి కుప్పకూలింది. సివిల్ ట్రాఫిక్ పోలీసుల సహాయంతో స్థానికులు విగ్రహాన్ని తొలగిస్తున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.